అంటే ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు ఏమైనా ప్రాబ్లం అంటే టీజ్ చేయడం అలాంటివి ఏమైనా ఎదురయ్యా? బాధ అనిపిస్తుంది. కానీ చాలా వరకు అమ్మాయిల కంటే ఈవెంట్స్ అంటే కొంచెం డిసప్పాయింట్ చేస్తారు, పంపించారు కదా. అప్పుడు మీ పేరెంట్స్ ఎలా సపోర్ట్ చేస్తారు ఈవెంట్స్? కొరవాళ్ళందరూ వద్దన్నారు. ఏ వీడియోతో మీ ఇన్స్టాని వైరల్ అయింది? వీడియో గాలి చిరుగాలి వీడియో. అండ్ ఇన్స్టాలో ఫస్ట్ మనం పోస్ట్ చేసినప్పుడు కొన్ని ఒక వ్యూస్ రావు పెట్టంగానే వీడియోస్, అప్పుడు ఏమనిపించింది మీకు? ఎన్ని చేసినా కూడా యూస్ రావట్లేదు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనతోని స్పెషల్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారండి. ఇన్ఫ్లుయెన్సర్ అంటే అమ్మాయి చూస్తే చిచ్చర పిడుగు చిన్నగా అనిపిస్తుంది కానీ డ్యాన్స్తో అదరగొట్టేస్తుంది. అదేనండి మినీ అఫీషియల్ 9 నుంచి వెళ్ళి జోషిత. అంటే పేరు మాత్రం వేరే ఉంది, నిక్ నేమ్తో ఇన్స్టాలో వైరల్ అయిపోతుంది అమ్మాయి. ఎక్కడ చూసినా కూడా ల్యాక్స్లోనే వ్యూస్ వెళ్ళిపోతున్నాయి, లైక్స్ కూడా కొట్టని వాళ్ళు ఉండరు తన డ్యాన్స్ చూస్తే. అలాంటి అమ్మాయి ఇలా మన స్టూడియోలో ఉంది. అసలు డ్యాన్స్ ఎప్పటి నుంచి ప్రాక్టీస్, అసలు ఇన్స్టా ఎప్పటి నుంచి యూజ్ చేస్తున్నారు, ఆయన తన అనుభవం ఎలా ఉంది ఇన్స్టాది, తన మాటలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. హాయ్, హాయ్, ఎలా ఉన్నారు? మిన్ని విలువాలనా జోషితని విలువాలనా? మిన్నీ అనే పిలవండి. మిన్ని అని విలువాలనా? ఎందుకు మిన్ని అంత ప్రేమ? అందరికీ మిన్నీ అనే తెలుసు, నా రియల్ నేమ్ ఎవరికి తెలియదు, అందువల్ల మిన్నీ అని. ఓకే, నా జాబితానే, నా రియల్ నేమ్ ఎవరికి తెలియదు. ఓకే, కొన్ని మన నీ రియల్ నేమ్స్ కాకుండా వేరే నేమ్సే వర్కౌట్ అవుతాయి కదా. ఓకే, నేను ఎలా ఫీల్ అవుతున్నా? మంచిగా ఫాలోవర్స్ ఉన్నారు, మంచిగా వ్యూస్ వస్తున్నాయి. మంచిగానే ఫీల్ అవుతున్నా, నాకు మంచి సపోర్టింగ్ ఉంది, మంచి ఫాలోవర్స్ ఉన్నారు. ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇన్స్టా 4 years నుంచి. ఓకే, టిక్ టాక్ ఉన్నప్పుడు చేసావా? టిక్ టాక్ ఉన్నప్పుడు చేశాను కానీ పోస్ట్ చేయలేదు అసలు. ఇన్స్టాలో ఎందుకు మళ్ళీ పోస్ట్ చేయాలనిపించింది? ఇన్స్టా మా అక్క వాడుతుంది, మా అక్క కూడా పోస్ట్ చేసింది. మా అక్కే నా రీల్స్ చేసి తను పోస్ట్ చేసింది, ఇంకా అట్లా. మీ అక్క కూడా ఇన్స్టానే చేస్తారా? అక్క కూడా ఇన్స్టానే చేస్తారు. అంటే మీరు ఇన్స్టా ఫ్యామిలీ అనొచ్చా? ఓకే, అక్కకి ఫాలోవర్స్ ఉన్నారా? అక్కకి తక్కువ మంది. నీ మీద ఈడ్చి ఉంటుందా? ఏంది నేను చెప్పింది నువ్వు వైరల్ అవుతున్నావు, నేను అలానే ఉన్నానని? తను డాక్టరు, చదువు సుష్మిత. అమ్మో, నాకు ఎక్కడ ఇంజక్షన్ ఇవ్వగల? అందుకే తను బిజీగా ఉంటారు అందరు. ఎక్కడ మీ ప్రాపర్ ఎక్కడ? నెల్లూరు. ఓకే, నెల్లూరు అమ్మాయి ఇన్స్టాలో ఫేమస్ అయిపోతుంది. ఓకే, ఏం చదువుకున్నావు? 10th అయింది. 10th. అది కూడా ఎన్ని సంవత్సరాలు అవుతుంది 10th అయ్యి? 2 years అయింది 10th. ఎందుకు చదువుకుంటలేవు మళ్ళీ? డాన్స్ ఫీల్డ్కి వచ్చాను, ఇంట్లో సిచ్యువేషన్ వల్ల అది ఆపిచ్చేసి ఇంకా డాన్స్. ఓకే, డ్యాన్స్ ఏం నేర్చుకుంటున్నాను డ్యాన్స్లో? వెస్టర్నే చేస్తున్నా డాన్స్. ఓకే, పేరెంట్స్ ఏం చేస్తుంటారు? పేరెంట్స్ ఇంట్లోనే, డాడీ మెకానికల్, మమ్మీ ఇంట్లో వాయిస్. ఓకే, మీరు ఎంతమంది? మేము ముగ్గురు లేడీస్, జెంట్స్ లేరు. మీరు చిన్ననా పెద్దనా? పెద్ద నేనే ఫస్ట్. అండ్ ఇన్స్టాలో ఫస్ట్ మనం పోస్ట్ చేసినప్పుడు కొన్ని ఒక వ్యూస్ రావు పెట్టంగానే వీడియోస్, అప్పుడు ఏమనిపించింది మీకు? బాధ అనిపిస్తుంది. ఎన్ని చేసినా కూడా యూస్ రావట్లేదు, ఫాలోవర్స్ పెరగట్లేదు, లైక్స్ రావట్లేదు, పక్కన వాళ్ళకి వస్తున్నాయి, నాకెందుకు రాలేదు అని ఇది ఉండేది. కానీ ఇప్పుడు కొంచెం పర్వాలేదు, ఇప్పుడు మంచి వ్యూస్ వస్తున్నాయి, మంచి లైక్స్ వస్తున్నాయి. ఏ వీడియోతో మీ ఇన్స్టాని వైరల్ అయింది? వీడియో గాలి చిరుగాలి వీడియో వల్ల ఎక్కువ మిలియన్ వ్యూస్ వచ్చాయి, దానివల్ల మంచి ఫేమ్ అయింది. మంచిగా పచ్చలిగా ప్రపోజల్స్ వస్తుంటాయా? వస్తుంటాయి కానీ పట్టించుకోమని కమెంట్స్లో ఖచ్చితంగా ప్రపోజ్ చేస్తున్నారమ్మో, నాకు లవ్ యూ చెప్తున్నారు. దాంట్లో ఎవ్వరు కూడా నచ్చలే? ఎవరు నచ్చలే, ఇంట్రెస్ట్ లేదు అసలు, లవ్ సైడ్ కానీ ఇంట్రెస్ట్ లేదు. మీ సిస్టర్ వాళ్ళు చూసి నవ్వుకుంటారా? చూసి నవ్వుకుంటారు. ఒకటి వైట్ డ్రెస్ది చాలా బాగా చేశారు, రీసెంట్లీ చేసినట్టున్నారు కదా, అది సాంగ్ చెప్పండి, ఏ సాంగ్ మీద చేశారు అది? ఇది రంజాన్ స్పెషల్కి చేశాను, అన్ని పండుగలు చేస్తూ ఉన్నాను, అందువల్ల రంజాన్కి కూడా చేశాను. డ్యాన్స్ కూడా చేస్తే మళ్ళీ ప్రాక్టీస్ చేస్తారా, లేకుంటే కొన్ని అప్పుడే స్పాట్లో చేస్తారా మీరు? అప్పుడే స్పాట్, ప్రాక్టీస్ ఏం లేదు. ఓకే, వెస్టర్న్ అంటే ఇప్పుడు ఎక్కడ నేర్చుకుంటారు మీరు? నెల్లూరు. డ్యాన్స్కి క్లాసెస్కి వెళ్తున్నారు? క్లాసెస్కి ఏం వెళ్ళట్లేదు, ఈవెంట్సే డైలీ. ఈవెంట్స్ బిజీ. ఫస్ట్ నేర్చుకున్నాను వంశీ అన్న దగ్గర, ఇంకా అంతే, ఇంకా తర్వాత ఇంకా కంటిన్యూ. ఏదో ఈవెంట్స్ పేరు కూడా ఉంది కదా? శ్రీశక్తి ఉంది, శ్రీ సాయి ఉంది, మాధవ్, పీజిఎమ్, చాలా ఈవెంట్స్, యువ బాబు ఈవెంట్స్. మిన్ని కావాలంటారు కదా అందరూ? ఖచ్చితంగా. స్టార్టింగ్లో మీరే రెఫర్ చేసుకునే వాళ్ళు కదా నేను వస్తానని. ఎప్పుడు మీకు ఈవెంట్స్లో ఎప్పుడు బ్రేక్ వచ్చింది? ఈవెంట్స్ ఇప్పుడు సీజన్ లేదు కదా, ఇప్పుడు 3 months కొంచెం బ్రేక్ అయినా కూడా ఇప్పుడు కంటిన్యూ ఉన్నాయి, రేపు 17 నుంచి కంటిన్యూ. అలసిపోరా మరి డ్యాన్స్ చేసి? అలసిపోతాం కదా, ఇంకా 3 hours 4 hours చేయాలి, మధ్య మధ్యలో కొంచెం గ్యాప్ వస్తుంది కానీ మళ్ళీ కంటిన్యూ. ఈవెంట్స్లో ఏ డ్యాన్స్? ఫాస్ట్ బీట్ సాంగ్సా? ఫాస్ట్ ఎక్కువ, డీజే సాంగ్స్. ఏ సాంగ్స్ ఎక్కువ చేస్తారు మీరు? నేను డీజే టిల్లుసు 2 సాంగ్, అది రాధిక, అది చేస్తాను.
రాజా సాంగ్ చేస్తాను, చాలా ఉన్నాయి. చాలా సాంగ్స్ అవి చేస్తుంటారు. అలసిపోరా డ్యాన్స్ చేసి? అలసిపోతాం, కానీ అది ఇంట్రెస్ట్ పక్కన జనాలు ఎంకరేజ్ చేసే కొంది ఇంకా. కానీ చాలా వరకు అమ్మాయిల కంటే ఈవెంట్స్ అంటే కొంచెం డిసప్పాయింట్ చేస్తారు, పంపించారు కదా. అప్పుడు మీ పేరెంట్స్ ఎలా సపోర్ట్ చేస్తారు ఈవెంట్స్? డాడీ సపోర్టే, కురవాళ్ళందరూ వద్దన్నారు, కానీ అయినా నేను వినలేదు, వచ్చేసాను. ఇప్పుడు అవన్నీ సిచ్యువేషన్ కొంచెం సెట్ అయ్యాయి. ఒకప్పుడైతే అందరు తిట్టేవాళ్ళు, ఎందుకు వెళ్తున్నావు, ఎందుకు ఇది. ఇప్పుడు వాళ్ళకి సమాధానం చెప్పావా మళ్ళీ? నేను ఇంకా చెప్పాలి వాళ్ళకి, ఇంకా చెప్పాలి, ఇంకా నేను మంచి పొజిషన్కి వెళ్ళి ఇంకా చెప్పాలి. అంటే వేరే వాళ్ళు చెప్పిన మాటలు వింటావా మనం? వింటా, ఖచ్చితంగా విని వాళ్ళు ఏం చెప్తున్నారు, మనం ఏం చేస్తున్నాం విని మంచిగా చేస్తాం. అంటే ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు ఏమైనా ప్రాబ్లం అంటే టీజ్ చేయడం అలాంటివి ఏమైనా ఎదురయ్యా? ఎదురయ్యే, కానీ నేను ఎవరిని పట్టించుకోలేదు, ఎవరిని ఇది చేయలేదు. నాకు నచ్చకపోతే మొహం మీదే చెప్పేశాను. బాధపడేదానివా? ఏంది ఇది వచ్చి మనం ప్రశాంతంగా డ్యాన్స్ చేసి ఎంజాయ్ చేద్దాం అనుకుంటుంటారు. బాధపడేదండి, మా బాబాయ్ ఫుల్ సపోర్ట్, అది కాదు ఇట్లా ఉండు, అదేం కాదు, అంత నువ్వు కరెక్ట్గా ఉంటే ఒకరేం చేయరు అని మా బాబాయ్ బ్యాక్ నుంచి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. అమ్మాయిలకి ఏం చెప్తావు నువ్వు? కొత్తగా వచ్చే అమ్మాయిలకి, ఇలాంటి ఫేస్ చేసే వాళ్ళకి ఏం చెప్తావు? మనం కరెక్ట్గా ఉంటే పక్కనోడు మనల్ని ఏం చేయడు. మనం ఏదన్నా అన్నామంటే వాళ్ళు ఏం చేయడానికన్నా రెడీగా ఉంటారు. మనం ఛాన్స్ ఇవ్వకుండా గట్టిగా నిలబడేటట్టు ఉండాలి. అబ్బాయిలాగే ఉండాలి, కానీ నేను అమ్మాయిని అన్న ఇది ఉండకూడదు. ఇప్పుడు వచ్చే వాళ్ళకైతే, ఇప్పుడు జనరేషన్ అంతా అలానే ఉంది. మీరు ముగ్గురు అమ్మాయిలు కదా మీ ఇంట్లో, అబ్బాయిలాగా ఎవరు ఉంటారు? డేర్ అండ్ డాష్. అబ్బాయిలాగా నేను లాస్ట్ పాప. డేర్ అండ్ డాష్. నడిపామే కొంచెం భయం ఉంటుందా? భయపడుతుంటారా? మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు ఒక్కరే జర్నీ చేస్తుంటారా? నేను ఒకటే జర్నీ చేస్తాను. నేను ఒకటి ఎక్కడికైనా వైజాగ్ కానీ హైదరాబాద్ కానీ నేను ఒకటే వస్తాను. డేర్ అండ్ డాష్ గర్ల్ మిన్ని. డ్యాన్సే కాదు, డేర్ కూడా ఉంది. ఓకే, అంటే మనం ఫాలోవర్స్ మనకు వ్యూస్ వస్తున్నాయి కానీ ఫాలోవర్స్ పెరగరు, ఎందుకు? ఎప్పుడైనా థింక్ చేశాను, కానీ కొంతమందిని అడిగితే డైలీ వీడియోస్ రీల్స్ పెడతా ఉండాలి, అంత టైం మనకు ఉండదు. మేము ఖాళీ ఉన్నప్పుడే ఇంకా రీల్స్ చేయాలి, ఇంకా ఈవెంట్స్ బిజీగా ఉంటాము. ఓకే అని నేను కూడా ఇంకా కామ్గా అయిపోయాను. ఒక్కసారి అడుగు ఇన్స్టా వాళ్ళను, వాళ్ళు ఎవరైతే నీకు చూస్తారో, ఇన్ని వ్యూస్ చూస్తే లైక్ కొడితే ఒక ఫాలో బటన్ కొట్టలేరా? కొట్టరు అస్సలు. లైక్ చేస్తారు, మళ్ళీ అన్ఫాలో చేస్తారు, వాళ్ళే ఫాలో చేస్తారు. అది ఎందుకో కానీ వాళ్ళకే తెలియాలి. ఒకసారి లైక్ చేస్తారు, మళ్ళీ అన్లైక్ చేస్తారు, అన్నీ వాళ్ళే చేస్తారు. కామెంట్స్ అయితే పుష్కలంగా పెడతారు, అవి మాత్రం డెలీట్ చేయరు. కామెంట్స్ కొన్ని వాటికి ఆపేస్తాను నేను. కామెంట్స్ ఇంకేం చేస్తాం, ఏం అనలేము వాళ్ళని. ఇంకా లేదంటే ఇంకా మన రీల్స్ చేయకుండా ఆపేయాలి, వాళ్ళ కోసం ఎందుకు ఆపేయాలని. కాస్ట్యూమ్స్ కూడా చాలా బాగా వేస్తాం డ్యాన్స్కి. ఎక్కడి నుంచి తీసుకుంటా, ఎవరు సెలెక్షన్ అది? బాబాయే చేస్తారు మ్యాక్సిమం. బాబాయ్ నేను వెళ్ళి అన్నీ చూసుకొని, బాబాయ్ లేనప్పుడు అన్న వాళ్ళు వస్తారు. అంటే డ్యాన్స్లో మనం చేసేటప్పుడు హెవీ కాస్ట్యూమ్స్ వేస్తే బరువు కాదా? ఎలా చేస్తావు డ్యాన్స్? లైట్ వెయిటే తీసుకుంటాను నేను, బరువు చేయను. క్రాప్ టాప్స్ అండ్ వెస్ట్రన్ చేస్తాను, వెస్ట్రన్ స్టైల్ వేసుకొని వెస్ట్రన్లో చేస్తాను. వెస్ట్రన్ ఫ్రీగా ఉంటుంది అని చెప్పి వెస్ట్రన్ వేసుకుంటాను. ఓకే, కానీ చూస్తే కనుక నువ్వు ఏం మేకప్ లేదు, ఏం లేదు, ఈవెంట్స్ చేస్తున్నాను, రీల్స్ చేస్తున్నాను, ఎందుకు ఇంత సాదా సీదాగా ఉన్నా? నాకు ఓన్లీ ఈవెంట్లో తప్పదు కాబట్టి మేకప్ వేసుకోవాలి, అంతేగాని బయట అవన్నీ ఇంట్రెస్ట్ ఉంది. కనీసం బయటకు వెళ్ళేటప్పుడు లిప్స్టిక్ పెట్టను. ఇంకా ఏదైనా షూటు కెమెరాలో కనిపించేటప్పుడు పెడతా. ఎప్పుడు అనుకున్నా కెమెరాస్ కూడా ఫిల్టర్ ఉంటే బాగుండేది? అనుకోలేదు. కెమెరా ఎడిట్ చేస్తారు కాబట్టి వాళ్ళు కూడా ఫిల్టర్ పెట్టి ఎడిటింగ్ చేస్తారు. మూవీ ఆఫర్స్ ఏం రావట్లేదు ప్రస్తుతానికి? ఫస్ట్ నెల్లూరులో వచ్చింది, కానీ మనకు స్టోరీ నచ్చలేదని వెళ్ళి యాక్టింగ్ చేసా, వాళ్ళు ఆడిషన్ తీసుకున్నారు, అంతా ఓకే అయింది. తర్వాత అది స్టోరీ అన్నకు చూపిస్తే బాగాలేదు, ఫస్టే బ్యాడ్గా చేస్తే అవే బ్యాడ్ వస్తుంది, ఫస్ట్ గుడ్గా చెయ్యి అని చెప్పేసరికి ఇంకా సరే లైట్ తీసుకుని ఇంకా బ్యాక్ వచ్చేసాను. ఓకే, మిన్నీకి ఎలాంటి క్యారెక్టర్స్ అంటే ఇష్టం? అంటే ఏ క్యారెక్టర్ చేయాలని? నాకు ఒక చెల్లెలు కానీ డాక్టర్ మనవరా అలా ఉంటే ఓకే. ఏ హీరోయిన్ అంటే ఇష్టం నీకు? కాజల్ ఇష్టం. మూవీస్ అన్ని చూస్తావు కాజల్ గారి? చూస్తాను. ఏ మూవీ అంటే చాలా ఇష్టం? రానాతో చేసింది కదా, రానా కాజల్ చేశారు కదా, నేనే రాజు నేనే మంత్రి, ఓకే, ఆ మూవీ అంటే ఇష్టం. హీరో ఫేవరెట్ హీరో? అల్లు అర్జున్. అల్లు అర్జున్ ఎందుకో? తన స్టైలు, తన డాన్స్ స్టైలు ఎవరికి లేదు, తనంటే మంచి ఇష్టం. ఇప్పుడు అల్లు అర్జున్ గారు మన స్టూడియోలో వచ్చారనుకో, అల్లు అర్జున్ గారితో ఏమంటావు చెప్పు? బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అని చెప్తాను అల్లు అర్జున్. అంతే. ఏ మూవీస్ చూస్తావా అల్లు అర్జున్ గారు? చూస్తాను, అన్నీ చూస్తావు. ఏమి ఇష్టం అల్లు అర్జున్ గారి మూవీస్లో? అలా వైకుంఠపురం ఇష్టం ఎక్కువ. డ్యాన్స్ ఇష్టమా, యాక్టింగ్ ఇష్టమా, డైలాగ్స్ ఇష్టమా? డాన్స్ ఇష్టం.
డాన్స్ యాక్టింగ్ కూడా మంచిగా యాక్టింగ్ చేస్తాను.